తెలుగు సినిమాలో కొంతమంది దర్శకులున్నారు. కొంతమంది దర్శకులు అని ఎందుకు అంటున్నానంటే పర్టిక్యులర్‌గా వీళ్ళు సినిమా కోసం ప్రాణం పెడతారు. వాళ్ళు ఏం చేస్తున్నా సరే సినిమా గురించే మాట్లాడతారు. అంత మంచి దర్శకులు. సరిగ్గా 34 సంవత్సరాల కిందట 'లాఠీ' అనే ఒక సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఆ సినిమా కమర్షియల్‌గా ప్రజాదరణ పొందకపోయినా కూడా ఆ సినిమా ద్వారా ఒక బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్‌గా, మంచి డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారాయన. నంది అవార్డ్‌ని కూడా సొంతం చేసుకున్నారు ఆ డైరెక్టర్. ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా 'సొగసు చూడతరమా' అని చెప్పేసి మరో సినిమా చేశారు. ఆయన సినిమాల్లో హీరోల కంటే కథలు బావుంటాయి. అలాగా భలే తీస్తారు ఈయన, భలే మంచి మంచి సినిమాలు తీస్తారనుకున్న టైంలో హీరో ఎలివేషన్ ఎలా ఉంటది అనే దానికంటే కూడా ముందు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఒక హీరోగా ఆయన మైండ్‌లో ఊహించుకున్నారు. ఎంత గొప్పగా ఒక చిన్న పిల్లలు దాదాపు 3000 మందిని ఆర్టిస్టులుగా తీసుకొచ్చేసి స్క్రీన్ మీద నించోపెడతామంటే, పిల్లలతో మామూలుగా ఒక గంట సేపు కూర్చోలేం. స్క్రీన్ ముందు ఇట్లా కావాలి, ఇట్లా కావాలని చెప్పి చేయించుకోవడం చాలా కష్టం. అలాంటిది ఆయన 3 ఏళ్ల పాటు శ్రమపడి 'రామాయణం' అనే ఒక సినిమా ద్వారా జూనియర్ ఎన్టీఆర్ గారిని పరిచయం చేస్తూ, ఒక హీరోగా ఫస్ట్ టైమ్ అంతకుముందు ఆయన కొన్ని చైల్డ్ ఆర్టిస్ట్‌గా పెర్ఫార్మన్స్ చేసినప్పుడు కూడా ఇదొక పూర్తి హీరోయిజంగా ఉండే ఒక సినిమా. మొట్టమొదట జూనియర్ ఎన్టీఆర్‌కి హీరోని చేసిన సినిమా 'రామాయణం.' అది 1997లో వచ్చింది. ఆ తర్వాత ఇమ్మీడియేట్‌గా ఈయన కష్టం, ఈయన టాలెంట్ చూసి మెగాస్టార్ గారి దగ్గర నుంచి పిలుపు రానే వచ్చింది. వెంటనే కొట్టాడు జాక్‌పాట్. 'చూడాలని ఉంది' అనే సినిమా. ఇప్పటికి కూడా మనం ఆ పాటలు గాని, అందులో చిరంజీవి గారి పెర్ఫార్మన్స్ గాని చూస్తే అసలు షాక్ అయిపోతాం. సౌందర్య గారు, చిరంజీవి గారు జంటగా. అశ్విని దత్ గారు నిర్మాతగా ఆ సినిమాకున్నారు. ఇప్పటికే మీకు అర్థమైపోయింది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో, ఎంత గొప్ప డైరెక్టర్ గురించి మాట్లాడుతున్నాననేది. ఆయనే నన్ అదర్ దాన్ గుణశేఖర్ గారు. సినిమానే తన ప్రాణం, సినిమానే తన ధ్యాస, సినిమానే ప్రతి ఒక్కటి కూడా ఇంట్లో మొత్తం ఇద్దరు కూతుర్లు, భార్య మొత్తం అందరూ కూడా సినిమానే మాట్లాడుకుంటూ ఉంటారు. సినిమా నిర్మాతల్లాగా తర్వాత కాలంలో మారారు. ఇకపోతే 'చూడాలని ఉంది' తర్వాత వరుసగా మహేష్ బాబు గారితోని జతకట్టారాయన. మహేష్ బాబు గారితో 2003 ఒక్కడు, 2004 అర్జున్, 2006 సైనికుడు. వరుసగా మహేష్ బాబు గారి కెరియర్‌లో ఒక దర్శకుడితో 3 సినిమాలు కంటిన్యూగా తీసుకున్న దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే అది వన్ అండ్ ఓన్లీ గుణశేఖర్ గారు. అది నిజంగా కూడా మీరు గమనించండి, హిస్టరీ మొత్తం చూసుకోండి. అది అది ఓన్లీ గుణశేఖర్ గారికే సాధ్యం. ఎందుకంటే ఒక హీరోని తన మాయాజాలంతో అలా కట్టిపడేస్తారు. 'చూడాలని' తర్వాత కూడా మళ్ళీ ఇమ్మీడియేట్‌గా చిరంజీవి గారితో ఇంకో సినిమా చేశాడు. ఆ సినిమా నేమ్ 'మృగరాజు.' ఈయన కెరియర్‌లో చూసుకుంటే గనక మనం ఉంటే సూపర్ డూపర్ హిట్ ఉంటది. లేదంటే ఫ్లాప్ ఉంటది. మధ్యలో యావరేజ్‌లు ఇయన్నీ ఉండవు ఆయన కెరియర్‌లో. అంటే అంత ప్రేమిస్తారు అతన్ని, లేదంటే అంత తిరస్కరిస్తారు. అలాంటి ఒక విజనరీ డైరెక్టరు తర్వాత కాలంలో అల్లు అర్జున్ గారితో 'వరుడు' చేశారు. రవితేజ గారితో 'నిప్పు' చేశారు. ఇక ఇట్లాగా ఎవరెవరో ప్రొడ్యూసర్స్ చేస్తున్నప్పుడు మనం ఒక లిబర్టీ తీసుకోలేకపోతున్నాం. ఇంకా క్రియేటివ్ లిబర్టీ కావాలని జెప్పేసి తనకు తానుగా మారి నిర్మాతగా మారాడు. ఆ నిర్మాతగా మారిన తర్వాత 3 సినిమాలొచ్చాయి. ఆ 3 సినిమాలు ఒకటి 'రుద్రమదేవి', రెండవది 'శాకుంతలం', మూడవది 'యూఫోరియా'. ఈ 3 సినిమాలు కూడా మీరు గమనిస్తే అందులో ఒక దానిలో అనుష్క గారు, అల్లు అర్జును, పెద్ద పెద్ద రానా గారు వీళ్ళందరూ కూడా నటించారు. 'శాకుంతలంలో' సమంత గారు మెయిన్ లీడ్‌గా చేశారు. మొన్నొచ్చిన 'యూఫోరియాలో' కథ మాత్రమే హీరో అన్నట్టుగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి ఎలా ఉండింది సమాజం అని చెప్పేసి చాలా ఇబ్బంది పడుతూ ఒక ఆడపిల్లగా పుడటం అనేది ఎంత కష్టం, ఆడపిల్లగా బ్రతకడం అనేది ఎంత కష్టం, సమాజంలోని పరిస్థితులు ఎంత ఘోరంగా ఉన్నాయని చెప్పేసి ఒక దర్శకుడిగా ఒక నైతిక బాధ్యత వహిస్తూ ఒక గొప్ప చిత్రాన్ని తెరకెక్కించారాయన. ఇలాగ ఆయన కెరియర్‌లో ఇప్పుడు హిట్టు, ఫ్లాప్ గురించి నేను మాట్లాడట్లా. ఒక క్రియేటివ్ జీనియస్ గురించి మాట్లాడుతున్నాను. ఆయన అంత శ్వాసిస్తాడు సినిమాని. అంత గొప్ప దర్శకుడు. అందుకే ఆయన చరిత్ర అంతా మీకు తెలియాలని చెప్పేసి ఖచ్చితంగా ట్యాగ్ తెలుగులో మీకు గుణశేఖర్ గారి గురించి చెప్తున్నాం. ఆయన తీసిన ప్రతి ఒక్క సినిమా కూడా ఆయన దగ్గర నుంచి సినిమా వస్తుందంటే నిర్మాతలకు కూడా ఒక రెస్పెక్ట్. చాలా భారీ సెట్స్ ఉంటాయి. చాలా ఆ సెట్స్‌లోనే చాలా కథ ఉంటది. ఆ కథకి తాలూకా సంబంధించే ఆయన సెట్స్ వేస్తాడనేది మీరు ఆయనకి అప్పటి నుంచి ఎంతో పేరు. ఒక్కడు చూసుకుంటే ఒక కోట ఉంటది. కర్నూలుకి సంబంధించిన కొండారెడ్డి బురుజు లాంటిది. అప్పట్లోనే ఏసారాయన. అలాగే 'చార్మినార్' సెట్ ఉంటది. ఇక పోతే 'అర్జున్' సినిమా తీసుకుంటే 'మధుర మీనాక్షి టెంపుల్' ఉంటది. ఇక తర్వాత వచ్చిన సినిమా 'సైనికుడు.' ఇయన్నీ కూడా చాలా చాలా సెట్స్ ఉంటాయి. ఇక 'రుద్రమదేవి'కి అయితే ఒక పెద్ద మినియేచరే ఉంటది ఆయన దగ్గర స్టూడియోలో. ప్రతి ఒక్క సినిమాకి కూడా ఆయన మినియేచర్ సెట్ యేసుకొనే పని చేస్తాడు. అలాగే 'శాకుంతలానికి' సంబంధించి. ఇలా బెస్ట్ బెస్ట్ ఫిలిమ్స్‌లోని చాలా టెక్నికల్ వర్క్స్‌ని అవపాసన పట్టుకొని ప్రేక్షకులను థియేటర్‌కి రప్పించే గొప్ప శక్తి ఉన్న దర్శకుడు గుణశేఖర్ గారు. ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సోషల్ మీడియా యుగంలో
ప్రజలందరికీ ఆయన గురించి తెలుసో లేదో అనే ఒక చిన్న బాధతోని ఆయన గురించి ఒక బ్యూటిఫుల్ వీడియో చేద్దామని చెప్పేసి అనిపించి ఆయనకి బ్యూటిఫుల్ వీడియోస్ చేస్తూ ఉన్నాము. ఎందుకు ఈరోజు చేస్తున్నామంటే ఈరోజు గుణశేఖర్ గారి పుట్టినరోజు. ఆయనకి విశేష తెలియజేస్తూ ట్యాగ్ తెలుగు సార్ మీరెంత మంచి దర్శకులు, కొత్తగా టెక్నాలజీ కూడా మారిపోయింది, చాలా ఫాస్ట్గా తీయండి. 34 సంవత్సరాల్లో కేవలం మీరు తీసింది, మీ నుంచి వచ్చింది 14 మాత్రమే కథలు వచ్చాయి. ఇక నుంచి చాలా కొత్తగా తీస్తాను, చాలా పెద్దగా ఫాస్ట్గా తీస్తానని చెప్పేసి మీరు కొత్తగా ఓత్ తీసుకున్నట్టుగా తెలిసింది. మీ దగ్గర ఆల్రెడీ 4 స్క్రిప్ట్లు ఉన్నాయి. ఈ 4 స్క్రిప్ట్లకు సంబంధించి ఇమ్మీడియట్గా నేను కథలు మొదలుపెట్టి చాలా ఫాస్ట్గా తీసేస్తాను. ఒకప్పటి గుణశేఖర్ కాదు, ఇప్పుడు గుణశేఖర్ 2.0 అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి అని చెప్పేసి మీరు అంటం నేను విన్నాను. చూడండి, నిజంగా మీరు అలా చేస్తూ ఉంటే చాలామందికి పని దొరుకుతుంది, చాలా క్రియేటివ్ కథలు వస్తూ ఉంటాయి అని చెప్పేసి మనస్ఫూర్తిగా నమ్ముతుంది ట్యాగ్ తెలుగు. చూస్తూనే ఉండండి ట్యాగ్ తెలుగు. ఇలాంటి మరిన్ని విశేషాలతోని, లోతైన విశేషాలతోని మీ ముందుకు వస్తాను. నేను మీ శివ మల్లాల.